ఓం నమో వెంకటేశాయ. శ్రవణమంగళనామన్ శ్రయణమంగళధామన్ గోవింద గోవింద. త్వత్తోవరాన్నాభిలషామి కింతు త్వమేవ సర్వాత్మకమాత్మభూతం. మత్తో జనస్వప్నమలన్ను కామయేత్ స్వస్థాత్మతాం పండితవత్వయాజ్ఞయా అని భక్తజనమానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాదులతో కొత్త ప్రార్థనా శ్లోకాలతో ఈ కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. శ్రీగురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. శ్రీనివాస ప్రార్థన. మంజులస్మితభూషాయ భంజితాజ్ఞానసేతవే అంజనాద్రినివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణస్య పదయోజనయా రమణ్యాం వ్యాసప్రసూతశుకశౌనకవాక్యగణ్యాం భేదోద్గతప్రచురభీతిభిదానుగుణ్యాం శాబ్దీం గతిం విదత భాగవతం సుపుణ్యాం. శ్రీ గురుభ్యో నమః. కశ్యప ప్రజాపతి గారు దేవమాత అయిన అదితికి పయోవ్రతం అనే ఒక వ్రతాన్ని ఉపదేశం చేశారు. అది సర్వయజ్ఞ రూపం అన్నారు, సర్వవ్రత స్వరూపం అన్నారు. దాన్ని మించిన వ్రతం మరొకటి లేదు. ఆ వ్రతాన్ని గనక చక్కగా ఆచరిస్తే భగవంతుడు ప్రత్యక్షమవుతాడు, నీ కోరికలన్నీ తీరుస్తాడు అని చెప్పారు. చెప్పిన తర్వాత ఏం జరిగింది అనే విషయాన్ని 17వ అధ్యాయంలో శ్రీశుకుల వారు చెప్తున్నారు. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తా సాదితిరాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్ఠద్వ్రతమిదం ద్వాదశాహమతంద్రిత అని ప్రారంభించి ఇత్యుక్తా సా అదితి. ఈ రకంగా అదితికి కశ్యప ప్రజాపతి గారు ఉపదేశం చేయగా, రాజన్ ఓ పరీక్షిత్తు స్వభర్త్రా కశ్యపేన వై, తన భర్త కశ్యప ప్రజాపతి గారే నువ్వు ఈ వ్రతం చేయి అని అనుమతి ఇవ్వగా, కశ్యప ప్రజాపతి గారి భార్య అయినటువంటి, ఆయనకి చాలా ప్రియమైన భార్య అయినటువంటి అదితి అన్వతిష్ఠద్వ్రతమిదం, ఈ వ్రతాన్ని చక్కగా చేసింది, ఈ వ్రతానుష్ఠానం చక్కగా చేసింది. ద్వాదశాహం 12 రోజులు ఆయన చెప్పినట్లుగా మాఘ అమావాస్య రోజున ప్రారంభించింది. ఫాల్గుణ శుద్ధ పాడ్యమి రోజున అసలు మొదలుపెట్టింది. అలాగే ద్వాదశికి పూర్తి చేసి త్రయోదశి రోజున చేయవలసిన పనులన్నీ కూడా చేసేసింది. ద్వాదశాహం అతంద్రిత, కొంచెం కూడా బద్ధకం కానీ వేరే రకంగా ఆలోచించడం కానీ ఇవేమీ చేయకుండా చాలా శ్రద్ధగా చేసింది. స్త్రీలు ఏ వ్రతాలైనా చేయాలంటే భర్త గారి అనుమతి ఉండాలి అనే ధర్మశాస్త్ర నియమాన్ని చక్కగా పాటించింది. అందులోనూ మహాపతివ్రతగా తాను అవలంబించే నియమాలు, పతి చెబితేనే పని చేయటం, లేకపోతే ఏ పని చేయకపోవటం అనేటువంటి నియమాలను కూడా పాటించి ఆయన మాట మీద ఆయన ఎంత శ్రద్ధగా చేయమన్నారో అంత శ్రద్ధగా ఈ వ్రతాన్ని చేసింది. ఇత్యుక్తా సాదితిరాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్ఠద్వ్రతమిదం ద్వాదశాహమతంద్రిత. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధిసారథి. అదితి తక్కువదేం కాదు. ఆవిడ చాలా పెద్ద స్థాయి యోగ సాధకురాలు. ఆవిడ
చింతయంతి ఏకయా బుద్ధ్యా, మనసులో ఒకే ఆలోచన పరంపర సాగేటట్లు ఏర్పాటు చేసుకుంది. ఏకయా బుద్ధ్యా, ఒకటే ఆలోచన. ఏంటిది? కశ్యప ప్రజాపతి గారు చెప్పిన వాసుదేవ పరాయణగా ఉండేటువంటి ఆలోచన. మహాపురుషం ఈశ్వరం, మహాపురుషుడు ఈశ్వరుడు సర్వసమర్థుడు అయినటువంటి ఆ పరమాత్మనే మనసులో ఉంచుకుని ఆయన గురించిన ఆలోచనల ప్రవాహమే సాగేటట్లు ఏర్పాటు చేసుకుంది. ఆ మనసులో ఆలోచన స్రవంతి అలా సాగాలి అంటే ఇంద్రియాల మీద పట్టు ఉండాలి కదా. సులభంగానే సాధించింది. ప్రగృహ్య ఇంద్రియ దుష్టాశ్వాన్, ఇంద్రియాలు అనేటువంటి దుష్టాశ్వాలని, చెడు గుర్రాలని లేదా మాట వినని గుర్రాలని ప్రగృహ్య బలంగా లాగిపట్టింది. మాట వినకపోతే తోలు తీసేస్తాను అన్నట్లుగా వాటిని లాగి వట్టిపెట్టింది. మనస, దానికోసం మనస్సును వాడింది. మనస్సుతో ఇంద్రియాలన్నిటినీ పట్టేసింది. బుద్ధి సారథి, దానికి కావలసినటువంటి బుద్ధిని, నిశ్చయాన్ని చక్కగా సారథిగా వాడుకుని ఈ పని చేసింది. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధి సారథి. ఆవిడ తక్కువ స్థాయిలో ఈ వ్రతం చేయలేదు, చాలా ఉన్నత స్థాయిలో చేసింది. ఎలా చేసింది అంటే, ముందు అసలు నిర్ణయం అనేదాన్ని గట్టిగా తీసుకుంది. నిశ్చయం, బుద్ధి, అధ్యవసాయం దాన్ని బలంగా తీసుకుంది. దాని ప్రకారమే మనసులో ప్రతి సంకల్పము నడవాలి, దానికి అనుగుణంగానే సంకల్పాలు నడవాలి అని ప్రయత్నం చేసింది. దానికి అనుగుణంగా అంటే వ్రతం చేయాలి, ఆ పరమపురుషుడిని ఆరాధించాలి, ఈశ్వరుణ్ణి మనం పూజించుకోవాలి అనే తీరులో నిర్ణయం వచ్చిన తర్వాత మనసులో ఏ సంకల్పాలు కలిగినా సరే ఆ పూజకి, ఆ మహాపురుషుడికి, ఆయన సేవకి తగ్గట్లుగానే ఆలోచనలు సాగాలి అనే తీరులో మనస్సుని చేసేసింది. ఆ తర్వాత మనస్సులోనూ బుద్ధిలోనూ ఇంత బలం వచ్చిన తర్వాత ఇంద్రియాలు వేరే వైపుకి వెళ్ళకూడదు. కళ్ళు ఇంకో వస్తువుని చూడకూడదు, ముక్కులు ఇంకో వాసనను పీల్చకూడదు అనే తీరులో ప్రతి ఇంద్రియాన్ని నిగ్రహించి అవతల పారేసింది. నిగ్రహించేసేసి ఆవిడ ఏకయా బుద్ధ్యా చింతయంతి, ఒకే బుద్ధితో ఆ మహాపురుషుడైనటువంటి ఈశ్వరుణ్ణే చింతిస్తూ ఈ వ్రతాన్ని పూర్తి చేసింది. బాహ్యంగా ఆవిడ ఎంత చేసిందో దేవుడెరుగు, కానీ ఈ వ్రతం ద్వారా చేయవలసినటువంటి ఆంతర సాధన మహర్షి గారు చెప్పిన స్థాయి కంటే ఇంకా గట్టిగా చేసేసింది. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియ దుష్టాశ్వాన్ మనసా బుద్ధి సారథి. మనశ్చైకాగ్రియయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారః పయోవ్రతం. ఆ పయోవ్రతం చేస్తున్నన్ని రోజులు, ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నన్ని రోజులు కూడా మనస్సుని ఏకాగ్రంగా ఉంచేసేసింది. మనస్సుని ఏకాగ్రంగా ఉంచేసింది. అందులోనూ మనస్సుని బుద్ధిని ఏకాగ్రంగా మార్చి భగవతి అఖిలాత్మని వాసుదేవే సమాధాయ, ఆ అఖిలాత్మకుడైనటువంటి వాసుదేవుడి మీద మనస్సుని బుద్ధిని పూర్తిగా కేంద్రీకరించేసేసింది. వాటిని, ఆ రెండిటిని ఆ భగవంతుడి మీద నిలబెట్టేసేసింది. నిలబెట్టి తర్వాత చచారః పయోవ్రతం, వ్రతం మొత్తం సజావుగా సాగేటట్టు చూసుకుంది. బాహ్యంగా ఏ లోపాలు రానివ్వలేదు. వైభవాలను వాళ్ళు పట్టించుకునే మనుషులు కారు, వైభవాలను ఏం పట్టించుకోరు. బాహ్యంగా ఎంత చేయాలో, ఎంత మ్యాక్సిమం వాళ్ళు చేయగలరో అంత చేసేస్తారు. ఆంతరంగా మాత్రం చాలా వైభవాన్ని, చాలా పట్టుని సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు దాని ప్రకారమే ఆవిడ చేసింది. మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారః పయోవ్రతం. తస్యాః ప్రాదురభూత్తాత భగవాన్ ఆదిపూరుషః పీతవాసాశ్చతుర్బాహుః శంఖచక్ర గదాధరః. ఆవిడ నిరంతరం ఆ శ్రీమన్మహావిష్ణువునే ధ్యానం చేస్తూ ఉంది కదా, మనస్సుని బుద్ధిని ఏకాగ్రం చేసి ఆయన మీదే నిలబెట్టేసేసింది కదా. ఆవిడ ఏ రూపంలో ధ్యానం చేస్తూ వచ్చిందో, ఏ రూపంలో ఆయన్ని పూజ చేస్తూ వచ్చిందో ఆ రూపంలో మహర్షి గారు చెప్పినట్లుగా త్రయోదశి రోజు సాయంత్రం ఈయన సాక్షాత్కరించేసేసాడు. తస్యాహ ప్రాదురభూత్, ఆవిడ ముందు ఈయన అలా నిలబడ్డాడంతేను. తాత, ఓ పరీక్షిత్తు, భగవాన్ ఆదిపురుష, భగవాన్ ఆయన షడ్విధైశ్వర్య సంపన్నుడు, ఆదిపురుష,
ఈ జగత్తు మొత్తానికి ఆదిగా ఉండేటువంటి వాడు, ఈ జగత్తులో ప్రతి శరీరంలోనూ నిలబడి పూరుష శయాన అనే తీరులో ఉండేటువంటి వాడు, అలాంటి వాడు అక్కడ నిలబడ్డాడు. నిలబడేటప్పుడు ఆవిడ ధ్యాన రూపాన్నే ఈయన కూడా వేసుకొచ్చి నిలబడ్డాడు. పీతవాసాహ, పట్టుబట్ట కట్టుకున్నాడు. చతుర్బాహు, 4 బాహువులతో సాక్షాత్కరించాడు. శంఖ చక్ర గదాధర, 3 చేతులతో శంఖాన్ని చక్రాన్ని గదని పట్టుకున్నాడు. 4వ చేయి కాస్త ఆశీర్వచన ముద్ర కోసం అట్టిపెట్టాడు. తస్యాః ప్రాదురభూత్తాత భగవాన్ ఆదిపూరుష పీతవాసాశ్చతుర్బాహు శంఖచక్ర గదాధర. తం నేత్రగోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరం ననామ భువి కాయేన దండవత్ ప్రీతి విహ్వల. ఆయన కళ్ళకలా కనిపించాడో లేదో, తం నేత్రగోచరం వీక్ష్య, కంటికలా కనిపించాడో లేదో, ఆవిడ సహసా ఉత్థాయ, వెంటనే దిగ్గున లేచి నిలబడింది. సాదరం, చాలా ఆదరంగా నిలబడింది. ననామ భువి కాయేన, ఆవిడికి తెలియకుండానే ఆవిడ భూమి మీద పడిపోయింది. నమస్కారం చేసే వ్యాజంతో ఆవిడ కింద పడిపోయింది. దండవత్, ఒక కర్రకి ఎలాగైతే ప్రాణం లేకుండా కింద పడిపోయినట్టు పడిపోతుందో అలాగే శరీరాన్ని ఇలా పడేసేసింది. ఆ పడేసేటప్పుడు మాత్రం ప్రీతి విహ్వల, ఆ భగవంతుడి మీద ఉండేటువంటి ప్రీతితో లబలబలాడిపోయింది. ఆ ప్రేమని, ఆ భగవంతుడిని చూసినటువంటి సంతోషాన్ని, ఈ రెండింటినీ సమన్వయం చేసుకోలేక విలవిల్లాడుతూ దబీమని పడిపోయింది. తం నేత్రగోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరం ననామ భువి కావయేన దండవత్ ప్రీతి విహ్వల. చూసిన ఆనందాన్ని అనుభవించే లోపల నమస్కారం గుర్తొచ్చి నమస్కారం కోసం కింద పడిపోయింది. ఇది పెద్ద విషయం కాదు. తర్వాత ఇంకా కూడా ఇబ్బంది పడింది. సోత్థాయ బద్ధాంజలి రీడితుం స్థిత నోత్సేహ ఆనంద జలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతి తద్దర్శనాత్యుత్సవ గాత్రవేపథు. సా అదితిదేవి ఉత్థాయ, నమస్కారం ముద్ర నుంచి లేచింది. బద్ధాంజలి, 2 చేతులు జోడించింది. ఈడితుం స్థిత, ఆయన ఏదో స్తోత్రం చేయాలి. పెద్ద ఆయన వచ్చాడు, వచ్చిన ఆయన్ని స్తోత్రం చేయాలి. 14 రోజులుగా ఆయన కోసం మనస్సుని కేంద్రీకరించుకుని కూర్చుంది కదా. ఆయన వచ్చాడు, వచ్చిన ఆయన్ని మంచి మాటలతో స్తుతి చేయాలి అని అనుకుంది. రోజు పూజ అయిన తర్వాత స్తుతి చేయమని ఆయన కొన్ని మంత్రాలు ఇచ్చాడు. ఆ మంత్రాలని వాడుతూ స్తుతి చేస్తూ ఉంది. అలాంటి స్తుతి ఏమైనా చేద్దాము, కొత్తగానైనా చేద్దాము, లేదా ఆ స్తుతి వాక్యాలే పలుకుదాము అని అనుకుంది. కానీ నోత్సేహ, అస్సలు చేయలేకపోయింది. నోత్సేహ, ఆనంద జలాకులేక్షణ, కళ్ళలోంచి ఆనంద బాష్పాలు పొట్ట 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 రాలిపోతూనే ఉన్నాయి. ఆనంద జలాకులేక్షణ, దాంతో అసలు కంటికి ముందు ఏం కనిపించట్లేదు. స్వామి రూపమే సరిగ్గా కనిపించటం లేదు. ఎందుకంటే కన్నీళ్ళు, ఆనంద బాష్పాలు అడ్డం పడుతున్నాయి. ఆనంద జల ఆకుల ఈక్షణ, కంటికా కనిపించటం లేదు. నోట్లోంచి మాట రావటం లేదు. బభూవ తూష్ణీం, అసలు ఏదో చెప్దామని అనుకున్నా సరే నోట్లోంచి ముక్క పెగలటం లేదు. బభూవ తూష్ణీం. పులకాకులాకృతి, ఒళ్ళంతా కూడా పులకరింతతో వణికిపోతోంది. ఒళ్ళంతా కూడా పులకరించిపోయింది. ఒంట్లో ఏ మూల కూడా పులకరింతలేని భాగం లేదు. అంత ఆనందంతో తబ్బిబ్బైపోయింది. పులకాకులాకృతి. అసలు వీటన్నిటినీ మించి తద్దర్శనాత్యుత్సవ గాత్రవేపథు. ఏదైనా సంతోషం కలిగితే, అంటే పట్టరాని ఆనందం కలిగితే కాస్తంత షేక్ వస్తుంది కదా, ఈవిడికి అలాంటి షేక్ చాలా గట్టిగా వచ్చింది. తద్దర్శన, భగవంతుడు చూసినటువంటి అత్యుత్సవ, ఆవిడ జీవితంలోనే చాలా పెద్ద పండగ లాంటి ఆ భగవంతుడి యొక్క దర్శనం అందేసరికి తద్దర్శనాత్యుత్సవ గాత్రవేపథు, ఒళ్ళంతా ఆనందం పట్టలేక వణికిపోతోంది. ఈ వణికిపోతున్న ఒంటిని కూడా తీసుకోవటమా, లేదా ఆనంద బాష్పాలు రాలుతూ ఉంటే కనిపించకపోతే ఎక్కడున్నాడు స్వామి అని వెతుక్కోవటమా, లేదా ఒళ్ళంతా పులకరించి ఒక రకంగా ఒళ్ళంతా గడ్డగట్టినట్టయితే ఆ దాన్ని కూడా తీసుకోవటమా, ఏం చేయాలో తెలియదు. మాట్లాడుదామంటే బయటికి రాని మాటని ఏదో విధంగా లోపల నుంచి రప్పించటమా అనేటువంటి ప్రయత్నాలతో ఆవిడ ఇటు అటు ఊగిపోయింది. సోత్థాయ బద్ధాంజలి రీడితుం స్థిత
నోత్సేహ ఆనంద జలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతి తద్దర్శనాత్యుత్సవగాత్ర వేపతు. తన పిల్లలు స్వర్గం నుంచి గెంటివేయబడ్డారు, స్వర్గం నుంచి పారిపోయారు అన్నప్పుడు ఒక తల్లిగా ఆవిడ చాలా బాధపడింది. కానీ ఆ బాధని ఆవిడ మనసులో తట్టుకోగలిగింది. ఎలాగైతే ఒక పెద్ద హాల్ ఉంటే హాల్లో 10 మంది వస్తే ఆ హాల్ తట్టుకుంటుంది, హాలు పడుతుంది. అలాగే ఈవిడ మనసులో అంత దుఃఖం అనేది పట్టింది, బయటికి రాలేదు. కేవలం దైన్యం ఒకటి కశ్యప ప్రజాపతి గారికే కనిపించింది, ఆ దైన్యమే కనిపించింది, అందులో భర్త గారికే కనిపించింది. కానీ బయట ఎక్కడా ధర్మలోపం కానీ చేయవలసిన క్రియలను మానేయటం లాంటి పనులు కానీ చేయలేదు అని ఆవిడే స్పష్టంగా చెప్పింది. అంత కష్టాన్ని తట్టుకోగలిగింది. కానీ అదే ఈ దేవమాత భగవంతుడు సాక్షాత్కరించేసరికి ఆ భగవంతుడు సాక్షాత్కరించినటువంటి ఆనందాన్ని తట్టుకోలేకపోయింది. ఆవిడ మనసులో ఈ ఆనందం అనేది పట్టలేదు. ఈ ఆనందం, భగవంతుని చూసినటువంటి ఆనందం అస్సలు ఆవిడికి సరిపోలేదు. ఆవిడ స్థాయిని మించి ఆనందం వచ్చినట్లయింది. దాంతో ఈ ఆనందం కన్నీళ్ళ రూపంలోనూ, పులకరింత రూపంలోనూ, మరొక రూపంలోనూ బయటకు వచ్చేసింది, బయటికి పొంగుకొచ్చేసింది. ఆ పొంగుకొచ్చిన ఆనందాన్ని మళ్ళీ తిప్పుకొని లోపలికి సర్దుకోవటానికి ఆవిడికి చాలా సమయం పట్టింది. ఆవిడ పాపం దాన్ని చాలా సమయం పాటు కూడదీసుకుని శక్తులన్నీ కూడదీసుకుని దాన్నంతా సర్దుకుని ప్రీత్యాశనైర్గద్గదయాగిరాహరిం తుష్టావసాదేవ్యదిత కురుద్వః ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. ప్రీత్యా ఆనందమేమో సంతోషమేమో తగ్గనంటోంది, ఆ ఆనందమేమో ఒళ్ళు పట్టడం లేదు, అంత ఆనందం వస్తుంది. కానీ కూడా తీసుకోవాలి అని మొత్తం మీద ఆవిడ శనైహి నిదానంగా సర్దుకుంది. నిదానంగా మనస్సును పెంచి, మనసులో ఏకాగ్రతను పెంచి మెల్లగా ఈ ఆనందాన్ని మనసులోకి సర్ది ఇంకా స్తుతి మొదలు పెట్టాలి. మళ్ళీ మాట్లాడకపోతే మౌనంగా ఉంటే స్వామి వెళ్ళిపోతాడేమో అని భయపడి ఎలాగోలా మాట కూడా తీసుకుని మాటతో స్తుతి మొదలుపెట్టింది. మాటతో మొదలుపెట్టింది కానీ మాట ఏమీ సరిగ్గా బయటికి రావట్లేదు, గద్గదంగా బయటకు వస్తుంది. గద్గదయా గిరాహరిం, ఆ గద్గదమైన వాక్యంతో మాట కూడా తీసుకుంటూ ఒక్కొక్క మాట కూడా తీసుకుంటూ ఆ హరిని స్తుతి చేయటం ప్రారంభించింది. తుష్టావ సా దేవి, ఆవిడేం తక్కువది కాదు, చాలా ప్రభావవంతురాలు, చాలా కాంతివంతురాలు. ఆవిడ యొక్క ప్రభావం తక్కువగా చేసి చూడడానికి వీల్లేదు. అలాంటి అదితి కూడా కురుద్వః, ఓ పరీక్షిత్తు, భగవంతుణ్ణి చూసిన ఆనందాన్ని భరించలేకపోయింది. ఆ ఆనందాన్ని కూడా తీసుకోవటానికి, ఆనందాన్ని మనసులో సర్దుకోవటానికి ఆవిడకే టైం పట్టింది. టైం పట్టిన తర్వాత కూడా ఆవిడ బయట మాటలు మాట్లాడడానికి గద్గదమైన వాక్యంతోనే మాట్లాడవలసి వచ్చింది. మాట్లాడటమా లేకపోతే ఆ స్వామిని యొక్క ఆ రూపాన్ని చూస్తూ ఉండటమా అని ఆవిడికి తేలలేదు. అందులో స్వామి ఇంత లావున వచ్చాడు. ఆయన మంచి ఎత్తులో 4 భుజాలతో మంచి కండలు తీరి వచ్చాడు. అందుకని తల పైకెత్తి ఆయన చూస్తూ ఉంది. ఉద్వీక్షతి, తల పైకెత్తి ఆయన్ని చూస్తోంది. ఈ లోపల స్వామిని చూసిన ఆనందాన్ని అనుభవిస్తూ స్వామిని కళ్ళతోనే చూడటమా లేకపోతే ఆయనతో మాట్లాడటమా అని మరొక సందేహం వచ్చింది. ఆ సందేహంలో సా పిబతీవ చక్షుష, కళ్ళతోనే స్వామిని తాగేస్తున్నట్లుగా చూస్తూ ఉండిపోయింది. చూస్తూ కూడా మనసును సర్దుకుందనుకున్నాం కాబట్టి కష్టం మీద ఆ స్వామిని స్తుతి చేయగలిగింది. గద్గదమైన వాక్యంతో స్తుతి చేయగలిగింది. ఎలాంటి స్వామిని? రమాపతిం, లక్ష్మీదేవికే పతి. లక్ష్మీదేవే స్వయంవర విధానంలో తనంతట తాను పరిగెత్తుకొచ్చి మాల వేసినటువంటి పతిని, లక్ష్మీదేవి పతిని, రమాపతిని ఆవిడ స్తుతి చేసింది. రమాపతిం అంటే ఏముంది? యజ్ఞపతిం. ఈవిడ చేసినటువంటి యజ్ఞాలకి, ఈవిడ చేసినటువంటి సర్వయజ్ఞం అనేటువంటి ఈ వ్రతానికి ఫలితాన్ని ఇచ్చేటువంటి ఆ పతిని, ఫలితాన్ని ఇచ్చే అధికారం ఉన్నటువంటి ఆ స్వామిని ఆవిడ స్తుతి చేసింది. అదితి అనే చిన్న ఇంత పెద్ద సృష్టిలో చిన్న క్యారెక్టర్ చేసిన చిన్న వ్రతానికి ఫలితం ఇస్తాడు స్వామి అంటే ఏం బాగుంటుంది అని అనుకుని శ్రీ శుకుల వారు జగత్పతిం అని తేల్చేసేశారు.
ఈ జగత్తు మొత్తానికి పతి, జగత్తు మొత్తానికి స్వామి, ఈ జగత్తు మొత్తానికి కారణం, ఈ జగత్తు మొత్తానికి ఈశ్వరుడు, ఈ జగత్తు మొత్తానికి నియామకుడు, ఈ జగత్తు మొత్తాన్ని ఎప్పుడు ఎలా కావాలంటే అలా మార్చగలిగినటువంటి శక్తి ఉన్నవాడు. అటువంటి వాడిని ఆ శ్రీహరిని ఆవిడ మాటలు కూడా తీసుకుని కష్టం మీద స్తుతి చేసింది. ప్రీత్యాశనైర్ గద్గదయా గిరాహరిం తుష్టావ సాదేవ్యదితి కురుద్వ ఉద్వీక్షతీ సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం అని ఈ 7వ శ్లోకంలో ఏమని స్థుతి చేసింది? 3 శ్లోకాలు వాడింది. అందులో మొదటి శ్లోకంలో అదితి రువాచ, అదితి అంది, యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణమంగళనామధేయ ఆపన్నలోకవృజినోపశమోదయాద్య షన్నః కృధీశ భగవన్నసి దీననాథ అనంది. ఏమల్లా 10 పేర్లు పెట్టి పిలిచింది ఆయన్ని. 10 పేర్లు పెట్టి పిలిచి నువ్వు ఇలాంటి వాడివి కదా, నాకు మంచి చెయ్యి అనంది. అందులో యజ్ఞేశ అని మొదట పిలిచింది. యజ్ఞేశ, యజ్ఞాలకు ఫలితాన్ని ఇచ్చేటువంటి వాడివి. యజ్ఞపురుష, యజ్ఞాల్లో పూజనీయుడివిగా ఉండేటువంటి యజ్ఞపురుషుడివి. అచ్యుత, ఏమాత్రం జారని, ఏమాత్రం మార్పు లేని సమాన స్వభావం ఉన్నవాడివి. తీర్థపాద, పరమ పవిత్రమైనటువంటి పాదాలు కలిగిన వాడివి. తీర్థశ్రవ, నీ కీర్తి విన్నవారికి కూడా పుణ్యాన్ని తెస్తుంది, అలాంటి పుణ్యకీర్తి కలిగిన వాడివి. శ్రవణ మంగళ నామధేయ, వింటేనే, శ్రవణం చేస్తేనే అన్ని మంగళాలను తెచ్చిపెట్టేటువంటి పేర్లు, ఎన్నో పేర్లు నీకున్నాయి, అలాంటి పేర్లు కలిగిన వాడివి. ఆపన్న లోక వృజినోపశమోదయ, ఎవరైనా నీ పాదాలను పట్టుకుంటే, నీ పాదాలను పట్టుకుని వెళ్ళాడితే, అలాంటి వాళ్ళకి ఆపన్న లోకమంతా నీ కాళ్ళు పట్టుకున్నా సరే అందరికీ కూడా వృజినోపశమ, పాపాలనన్నిటినీ పోగొట్టే, పాపాలనన్నిటినీ అక్కడికక్కడ చల్లార్చేసేటువంటి ఉదయ సామర్థ్యం ఉన్నవాడివి, అలాంటి ఉద్యమం ఉన్నవాడివి. ఆద్య, ఈ జగత్తు మొత్తానికి కారణమైన వాడివి. భగవన్ షడ్విధైశ్వర్య సంపన్నుడివి నువ్వు. దీననాథ, దీనులకి నువ్వే నాథుడివి. అలాంటి ఓ స్వామి, శం నః కృధి ఈశ, ఈశ నువ్వు పరమేశ్వరుడివి, అలాంటి వాడివి నువ్వు. షన్నః కృధి, మాకు మంచి చెయ్యి, మాకు అంటే నాకు ప్లస్ నా పిల్లలకి, మా అందరికీ మంచి చెయ్యి అని మొట్టమొదటి శ్లోకంలో కష్టపడి మాటలు కూడా తీసుకుని ఈ నామాలతో భగవంతుడిని స్తుతి చేసింది. ఆర్డర్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఆవిడ ప్రతి సంబోధనలోనూ తాను చెప్పదలుచుకున్న విషయం మొత్తం చెప్పేసేసింది. యజ్ఞేశ అని పిలిచింది కదా, నేను చేసింది సర్వయజ్ఞం కదా, మా భర్త గారు చెప్పిన విధానంలోనూ ఆ సర్వయజ్ఞాలకు నువ్వే కదా ఫలితాన్ని ఇవ్వవలసిన వాడివి, కాబట్టి నేను చేసిన యజ్ఞానికి ఫలితాన్ని ఇవ్వు అని చెప్పేసింది. యజ్ఞపురుష, ఇంతకాలం ఈ యజ్ఞంలో నిన్నే పూజనీయుడిగా ఉంచుకుని నేను నిన్ను ఆరాధిస్తున్నాను కదా, నువ్వు ప్రత్యక్షమైతే నేను అనుకున్నది నువ్వు తీర్చాలి కదా అని చెప్పేసింది. అచ్యుత, ఎలాంటి పరిస్థితుల్లోనూ నీలో మార్పు అనేది రాదు కదా, మార్పుకి నీలో చోటే లేదు కదా, నువ్వు శుద్ధ స్వభావుడివి కదా, నీ శుద్ధ స్వభావానికి విరోధం లేకుండా ఏం చేయాలో అది చెయ్యి అని చెప్పేసింది. తీర్థపాద, నీ పాదాలు పవిత్రమైన పాదాలు కదా, పవిత్రమైన పాదాలు పట్టుకున్న వాళ్ళకి పవిత్రమైనటువంటి ఫలితాలు కలగాలి కదా అని చెప్పేసింది. తీర్థశ్రవ, అసలు నీ పాదాలు పట్టుకోవటం ఏంటి, నీ కీర్తిని గురించి వింటే చాలు కదా, నీ పుణ్యకీర్తిని వింటే చాలు కదా, పుణ్యం కలిగి వాళ్ళకి మంచి ఫలితాలు కలగాలి కదా, అలాంటి వాడివి నువ్వు ఎదురుకుండా సాక్షాత్కరిస్తే ఎంత మంచి జరగాలి అని అనేసింది. శ్రవణ మంగళ నామధేయ, అసలు ఇన్ని వ్రతాలు ఎందుకయ్యా, ఇన్ని రకాల పూజలు ఎందుకయ్యా, ఇన్ని రకాల విశేషాలు ఎందుకయ్యా, ఈ నియమాలు ఎందుకు, ఇవేమక్కర్లేదు, నీ నామాలనే శ్రవణ మంగళాలు అంటే వింటేనే మంగళాలను కలిగించేటువంటి నీ నామాలను వింటేనే చాలు కదా, నీ నామాలే చాలు కదా, నీ నామాన్ని నిరంతరం ఉచ్చరిస్తూ ఉన్నా కూడా చాలు కదా, మంగళాలు కలిగిపోతాయి కదా,
అలాంటి వాడిని ఇంతకాలం నిన్ను మనసులో ఉంచుకుని ఇప్పుడు నిన్ను కళ్ళెదురకుండా నేను సాక్షాత్కరింపజేసుకున్నాను కదా, నా కోరికలు తీరకుండా ఎలా ఉంటాయ్యా, నాకు మంగళం జరగకుండా ఎలా ఉంటుందయ్యా అని స్వామినే ప్రశ్నించింది. ఒకవేళ కనుక నేనేదైనా పాపం చేసి నా పాప ఫలితంగా నా పిల్లలు ఈరోజు స్వర్గం నుంచి బయటకు వచ్చేస్తే, నేనైనా నా పిల్లలైనా ఎవరైనా పాపం చేసి ఆ పాపానికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తూ ఉంటే, నిన్ను చూస్తేనే లేదా నీ పాదాలను పట్టుకుంటేనే పాపాలన్నీ పోతాయి కదా. ఆపన్న లోక వృజినోపశమాయ శమోదయ. ఎవరైనా నీ కాళ్ళు పట్టుకుంటే నిన్ను సేవించాలని అనుకుంటే అలాంటి వాళ్ళకి పాపాలన్నిటినీ నువ్వే పోగొడతావు కదా, పోగొట్టి కదా మంచి ఫలితాలను ఇస్తావు. కాబట్టి నా పిల్లలకి నాకు పాపాలు పోయినట్లే కదా అని చెప్పేసింది. ఆద్య జగత్కారణంగా ఉండేటువంటి నీకు, జగత్తునే సంక్లిష్టమైనటువంటి ఈ జగన్నిర్మాణాన్నే చేయగలిగిన నీకు ప్రస్తుతం దేవతలకి రాక్షసులకి ఉండేటువంటి ఇబ్బందిని సర్దటం అనేది ఎంత పని అనే సూచన చేసేసింది. ఈశా, నీకు ఆ మాత్రం సామర్థ్యం ఉందిలేవయ్యా అని జోడించింది. భగవన్, నువ్వు షడ్విధైశ్వర్య సంపన్నుడివి, ఐశ్వర్యస్య సమగ్రస్య అని ధర్మస్య యశస శ్రియ వైరాగ్యస్య చ జ్ఞానస్య షణ్ణాం భగ ఇతీంగన అని చెప్తారు కదా. ఇన్ని రకాల భగాలు నీకున్నాయి, ఇన్ని రకాల ఇవన్నీ నీకున్నాయి. కాబట్టి ఇన్ని విశేషాలున్న నీకు ఈ పని ఎంత పని త్రుటిలో చేసేస్తావులే పో అని ఆయనకే చెప్పింది. అంతా చెప్పి, ఇదంతా వద్దయా, నేను దీనంగా ఉన్నాను, నువ్వేమో నాథుడివి, దీననాథుడివి కాబట్టి నేను దీనంగా ఉంటే నా దైన్యం పోగొట్టాల్సిన బాధ్యత నీ మీద నీకే ఉంది కదా, కాబట్టి దాని ప్రకారమైనా నువ్వు చేయాల్సిందే కదా అని చెప్పేసింది. ప్రతి సంబోధనలోనూ తాను చెప్పదలుచుకున్న విషయాలు చెప్పేసింది. అలాంటి సంబోధనలు 10 సంబోధనలు పెట్టేసింది. యజ్ఞేశ, యజ్ఞపురుష, అచ్యుత, తీర్థపాద, తీర్థశ్రవ, శ్రవణ మంగళ నామధేయ, ఆపన్న లోక వృజినోపశమోదయ, ఆద్య, ఈశ, భగవన్ అనే 10 సంబోధనలు. దీనికి తోడు దీననాథ అని ఆయనకి, అసి దీననాథ, నువ్వు దీనులకు నాథుడిపై ఉన్నావు అని ఆయనకు ఒక విశేషణము. ఇన్ని కలిపి చెప్పేసింది. 10 సంబోధన శ్లోకం ఇది. 10 సంబోధనలు, ఒక దీననాథ అనే పేరుతో ఉండేటువంటి శ్లోకం. ఈ శ్లోకంతో తన మనసు మొత్తాన్ని ఆయనకి 10 చెప్పేసేసింది, లేదా 11 చెప్పేసేసింది. యజ్ఞేశ, యజ్ఞ పురుషాచ్యుత, తీర్థపాద, తీర్థశ్రవ, శ్రవణ మంగళ నామధేయ, ఆపన్న లోక వృజినోపశమోదయాద్య, షన్నః కృధీశ భగవన్నసి దీననాథ అని. బానే ఉంది. ఇప్పుడు నీ పిల్లలు ఏదో రాజ్య బహిష్కృతులైతే, రాజ్యం నుంచి బయటికి పోతే వాళ్ళని మళ్ళీ రాజ్యంలోకి తీసుకురావడానికి నేను ఏం వేషం వేయాలి, ఏం కష్టపడాలి, ఇదంతా ఎందుకమ్మా నాకు అని ఆయన అంటాడేమో అనుకుని, నీకదేం పెద్ద కొత్త కాదయ్యా అని పై శ్లోకంలో అంది. విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ, స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే, స్వస్థాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మ మనసే హరయే నమస్తే అని. నువ్వు విశ్వాత్మకుడివయ్యా, విశ్వాత్మకుడివైనటువంటి నీకు ఇలాంటి విషయాల్లో పెద్దగా కష్టమేముండదు. నువ్వు విశ్వాత్మకుడు ఎలా అయ్యావు? విశ్వభవన స్థితి సంయమాయ, స్వైరం గృహీత పురుషక్తి గుణాయ. ఈ విశ్వం తాలూకు సృష్టి స్థితి లయాలు, ఉత్పత్తి స్థితి ఉపసంహారాలు, ఈ మూడిటిని చేయటం కోసం స్వైరం స్వతంత్రంగా నువ్వు మాయా అనేటువంటి త్రిగుణాత్మకమైన మూల ప్రకృతిని, ఆ మూల ప్రకృతిలో ఉండేటువంటి గుణాలని, సత్వరజస్తమో గుణాలని, ఆ మూల ప్రకృతిలో ఉండేటువంటి రకరకాల శక్తుల్ని, వీటన్నిటినీ స్వాధీనం చేసుకున్నావు. ఎప్పుడు ఏ పనికి ఏ శక్తి వాడాలి, ఎప్పుడు ఏ పనికి ఏ గుణాన్ని వాడితే అది సవ్యంగా ఉంటుంది అని దాన్ని బట్టి నిర్ణయించుకుని దాని ప్రకారం శక్తుల్ని గుణాలని వాడుతూ ఉంటావు. సృష్టికైతే రజోగుణాన్ని, స్థితికైతే సత్వగుణాన్ని, తామస గుణాన్నేమో సంహారానికి అని ఏ గుణానికి ఆ గుణాన్ని చక్కగా స్వైరంగా స్వతంత్రంగా వాడుతూ ఉంటావు.
అలా గుణాలని అరువు తెచ్చుకున్నట్లుగా తెచ్చుకుని వాటితోనే పనులు చేసేసేటువంటి నీకు ఇప్పుడున్న ఇబ్బందిని సర్దటం ఎంత పెద్ద పని. భూమినే విశాలమైనటువంటి నీకు ఎంత విపులత అంటే ఆ వ్యాపకత్వానికి అంతు అనేది లేదు. అలాంటి వ్యాపకత్వంతో ఉండేటువంటి నీకు, అతిపెద్దవాడమైనటువంటి నీకు ఈ చిన్న పని ఎంతలో పనయ్యా, చిటికలో పని. విశ్వాయ విశ్వభువన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే. నీకు ఇదేం పెద్ద పని కాదు అని చెప్పి, పోనీలేవమ్మా పెద్ద పని కాకపోవచ్చు, కానీ నేనేదో శుద్ధ చైతన్యమూర్తిని, ఆ శుద్ధ చైతన్యమూర్తిని పట్టుకుని నువ్వు ఆ గుణాన్ని పట్టుకుని నాకు సహాయం చెయ్యి, ఎందుకంటే ఎలాగూ ఈ విశ్వం కోసం నువ్వు ఈ గుణాలని పట్టుకునే వెళ్ళాడుతున్నావు కదా, లేదా గుణాలని నీ అధీనంలో ఉంచుకుంటున్నావు కదా అని అనటం ఏమాత్రమమ్మా సబబు? శుద్ధ చైతన్యమూర్తిని నన్ను శుద్ధ చైతన్యమూర్తిగా ఉండనిస్తే కదా, మీరందరూ అలా ఉండనిస్తే ఉంటాను కదా అంటే, కాదయ్యా స్వస్థాయ, నీ శుద్ధ చైతన్యమూర్తికి ఏ క్షణంలోనూ భంగం లేదు. నువ్వెప్పుడు నీ స్వస్వరూపంలో ఉంటూనే ఉంటావు. నీ స్వస్వరూపం నుంచి క్షణం కూడా నువ్వు దిగజారవు. స్వస్థాయ ఎలా అంటే శశ్వదుపబ్రహ్మిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే. జీవులకి ఇది వర్తిస్తుంది. జీవులకి ఏది వర్తిస్తుంది? జీవులు ఏదో కాస్తో కూస్తో శుద్ధతత్వానికి దగ్గరగా వెళుతూ ఉంటే వాళ్ళకి ఏమైనా ఒక గుణం తాలూకు ప్రభావాన్నో శక్తినో అంటిస్తే వాళ్ళు పాడైపోతారు. జీవుడి యొక్క అసలు స్వరూపం అనేది పాడైపోతుంది. ఎందుకు పాడైపోతుందంటే జీవుడి యొక్క రూపం మొత్తం ఇటువైపు తిరిగిపోతుంది. జీవుడి యొక్క బుద్ధి మొత్తం ఇటువైపు మరలిపోయి ఆ శక్తి తాలూకు ప్రభావాలు, దాని తాలూకు గిమికలు దీని మీదే మొత్తం శక్తి మొత్తం వ్యయమైపోతుంది. నీకు అలా కాదు కదా. శశ్వదుపబ్రహ్మిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే. నీ యొక్క స్వస్వరూప జ్ఞానం ఉంది కదా, శశ్వదుపబ్రహ్మిత అంటే నిత్య సిద్ధమైనటువంటి ఈ జ్ఞానం, పూర్ణబోధం అంటే జ్ఞానం తప్ప మరొక అంశానికి అవకాశమే లేనటువంటి పరిశుద్ధమైనటువంటి జ్ఞానం, నీ యొక్క స్వస్వరూపమైనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానంతోనే వ్యాపాదితాత్మతమసే, నిన్ను ఆవరించుకోవాలి అనే ప్రయత్నం చేస్తూ వచ్చిన తమో గుణాన్ని లేదా అజ్ఞానాన్ని నువ్వెప్పుడో పారద్రోలేవు కదా. అజ్ఞానం యొక్క ప్రభావాన్ని నీ మీద పడకుండా చూసుకుంటున్నావు కదా. దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎంత వాడాలో అంత వాడేసి దాన్ని అలా కరివేపాకులాగా అవతల పారేస్తున్నావు కదా. నీ మీద దాని ప్రభావాన్ని చూపించనివ్వట్లేదు కదా. అలా అజ్ఞానం యొక్క ప్రభావం నీ మీద పడకుండా చూసుకుంటూ స్వస్వరూపంలో ఎప్పుడూ ఉండేవాడికి నీకు ఏదో నటుడిలాగా ఏదో వేషం వేసుకుని ఆయా పనులు చేసి మళ్ళీ ఆ వేషాన్ని విసిరి అవతల పారేసి హాయిగా కూర్చునేటువంటి నీకు దీనివల్ల ఏమీ స్వరూప చ్యుతి అనేది రాదయ్యా. అలాంటి సందేహమే నాకు లేదు. శశ్వదుపబ్రహ్మిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమః నువ్వు. అలాంటి హరయే నమస్తే, హరివైనటువంటి నీకు నమస్కారము. అందువల్ల నాకు కావాల్సింది ఏదో చేసి పెట్టవలసింది. హరయే నమస్తే. నువ్వు ఎలాగైతే నీ పూర్ణబోధ స్వరూపంతో స్వస్వరూపంతో ఆ తమోగుణాన్ని లేదా తమోగుణ ప్రధానమైన మాయని పారద్రోలుతావో, అలాగే నిన్ను చేరిన వాళ్ళకు కూడా ఆ అజ్ఞానాన్ని హరించేటువంటి స్వభావం నీకు ఉంది. హరతీతి హరిహి, అజ్ఞానాన్ని హరించేసేసి వాళ్ళకు కూడా నీకున్న స్థితి ఏంటిది? స్వస్థితి, స్వస్థత అనేటువంటి స్థితి. ఆ స్థితిని కట్టబెడతావు కదా. అలా కట్టబెట్టేటువంటి నీకు, నిన్ను అంటుకున్న వాళ్ళకే నీ యొక్క స్వస్వరూపాన్ని కట్టబెట్టేటువంటి నీకు స్వస్వరూపం నుంచి చ్యుతి కలుగుతుంది అనే సందేహం అక్కర్లేదయ్యా. కాబట్టి నా కోరిక నువ్వు తీర్చొచ్చు, ఇబ్బంది ఏం కాదు అని చెప్పింది. విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ స్వైరం గృహీత పురుషక్తి గుణాయ భూమ్నే స్వస్థాయ శశ్వదుపబ్రహ్మిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే అనే ఈ శ్లోకంలో. సరే, ఇదంతా బాగానే ఉంది. చేసింది 14 రోజుల పని. మాట్లాడుతున్నవి మాత్రం ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నీ మాటలు చూస్తుంటే నన్ను ఎంత పెద్ద పనిలోకి ఇరికిస్తావో అని భయంగా ఉంది అని స్వామి ఏమైనా పరాచకాలు ఆడతాడేమో అని. లేదు,
నీకు ఏది పెద్ద పని కాదు, నీకేది పెద్దది కాదు, నీకన్నీ చిన్నవే, నీ సామర్థ్యం ముందు ఏవీ లెక్కలేనివే. బాగా కండలు తీరిన వస్తాదుకి ఆవగింజ ఎత్తటం అనేది ఎంత సులభమో నీకన్నీ అంత సులభంగానే ఉంటాయి అని పై శ్లోకంలో చాలా చాలా అందంగా చెప్పింది. ఏమని? ఆయుఃపరం వపురభీష్టమతుల్య లక్ష్మీ ద్యోర్భూరసా సకల యోగగుణాస్త్రివర్గ జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్టాత్ త్వత్తో నృణాం కిము సపత్నజయాధిరాశీ. సపత్నజయాధిరాశీ అని. నువ్వు గనక సంతోషపడితే, నీకేమైనా కాస్తంత అనుగ్రహం కలిగితే ఆయు పరం, బ్రహ్మగారికి ఉన్నంత ఆయుస్సు వచ్చి పడుతుంది. బ్రహ్మగారికి మామూలు మానవుల మాటల్లో మానవుల లెక్కల్లో కలవలేనంత పెద్ద ఆయుస్సు ఉంది. అంత పెద్దది, అంత సుదీర్ఘకాలం పాటు సాగేటువంటి ఆయుస్సు ఎవరిచ్చారు ఆయనకి? నువ్వే ఇచ్చావు. ఆయుఃపరం. వపురభీష్టం, భృగువు లాంటి మహానుభావులు కొంతమంది ఉన్నారు. ఒక కల్పం మొత్తం వాళ్ళ శరీరం ఏమాత్రం పాడవకుండా ఉండిపోతుంది. ఏమాత్రం పాడవదు, అసలు దానికి ముసలితనం ఉండదు, లేదా దాంట్లో రోగాలు ఉండవు, రోష్టులు ఉండవు, ఏమీ ఉండవు. ఎవరిచ్చారు వాళ్ళకి? వాళ్ళు కోరుకున్న కల్పాంత స్థాయి శరీరం వాళ్ళకి ఎవరిచ్చారు? వపురభీష్టం, నువ్వే ఇచ్చావు, నువ్వే సంతోషించి ఇచ్చావు. అతుల్య లక్ష్మీ, కొంతమందికి ఇంకోళ్లతో పోల్చుకోలేనంత సంపదలను ఇచ్చావు. ప్రహ్లాదుడికి ఇచ్చావు, అలాంటి వాళ్ళకి చాలామందికి ఇచ్చావు. ధ్రువుడికి ఇచ్చావు. ఆ లక్ష్మీ, ఆ సంపదలు వాళ్ళకి ఎలా కలిగినాయి? నువ్వు సంతోషపడితేనే కలిగినాయి, నువ్వు ఇస్తేనే వచ్చినాయి. కొంతమందికి కావాలనుకుంటే పాతాళం మొత్తం వాళ్ళకి రాసిచ్చేయాలని నువ్వు అనుకుంటే రాసిచ్చేస్తావు. భూమి మొత్తం ఈయనకి రాసిచ్చేద్దాం అనుకుంటే రాసిచ్చేస్తావు. ద్యౌహు, పై స్వర్గలోకం ఇంద్రుడికి రాసిచ్చేయాలి అనుకుంటే రాసిచ్చేసేస్తావు. అలా కాదు అని అనుకుంటే మొత్తం మూడిటిని కలిపి ఒకే యూనిట్గా చేసి ఒకళ్ళకే ఇచ్చేసేస్తావు. ద్యౌర్భూరసాహ, ఇవ్వగలవు నువ్వు. ఆ మాత్రం సామర్థ్యం ఉంది. ఇప్పటికి ఇంకా జరగలేదు కానీ మా అబ్బాయికి నువ్వు అలా కట్టపెట్టగలవు. ద్యౌర్భూరసాహ. సకల యోగగుణాహ, యోగంలో ఉండేటువంటి అణిమాది సిద్ధులు, ఆ సిద్ధుల్ని సులభంగా ఇవ్వగలవు. సకల యోగగుణాహ, ఆ అణిమాది సిద్ధులు ఎన్నుంటే అన్ని రకాల సిద్ధుల్ని ఒక వ్యక్తికి ఇచ్చేయగలవు, కట్టపెట్టేయగలవు. అలా ఆ సిద్ధుల్ని నీ దగ్గర నుంచి అందుకున్న మహానుభావులు చాలామంది ఉన్నారు. త్రివర్గ, ధర్మార్థ కామాల గురించి చెప్పనే అక్కర్లేదు. నువ్వు గనక సంతోషపడితే ఆ మనిషి విషయంలో, ఎవరి విషయంలోనైతే నువ్వు సంతోషపడ్డావో ఆ మనిషికి ధర్మం మీద శ్రద్ధ ఎక్కువ కలుగుతుంది. నీ యొక్క అనుగ్రహానికి పరమ సూచకం ఏంటంటే ఆ మనిషికి ధర్మం మీద శ్రద్ధ కలుగుతుంది. ఆ మనిషి యొక్క అర్థం ధార్మికంగా ఉంటుంది. ఆ మనిషి యొక్క కామం ధర్మార్థాలకు అనుగుణంగా ఉంటుంది. అలాంటి త్రివర్గాన్ని అందించటంలో అబ్బో నీకు సాటే లేరు. త్రివర్గ. ఇంత ఎందుకు? జ్ఞానంచ కేవలమైనటువంటి జ్ఞానం, పరిశుద్ధమైన జ్ఞానం, నీ స్వరూపాన్ని అందుకోగలిగినటువంటి జ్ఞానం, అది కూడా తుష్టాత్ త్వత్తః నృణాం భవతి. మానవులందరికీ కూడా కలుగుతుంది. వాళ్ళు కోరుకోవాలి, నిన్ను పట్టుకోవాలి, నిన్ను సేవించుకోవాలే కానీ సేవించుకున్న వారికి ఇది ఖచ్చితం అని చెప్పుకోవచ్చు. ఏంటి? పరమేశ్వరుణ్ణి, పరమాత్మను పట్టుకున్న వారికి తత్వజ్ఞానం ఖచ్చితం అని చెప్పచ్చు. జ్ఞానంచ కేవలం. ఎందుకంటే అనంతుడివి నువ్వు, ఏ రకమైనటువంటి పరిచ్ఛేదము పరిమితులు లేనివాడివి. అలాంటి అనంతుడివైనటువంటి తుష్టాత్ త్వత్తః, ఓ పరమాత్మ, నువ్వు గనక సంతోషిస్తే నీ నుండి ఇవన్నీ భవంతి, సహజంగా అయిపోతాయి, సులభంగా అయిపోతాయి. నృణాం, మానవులకి ఇవేమీ కష్టాలు కావు. మానవులకి నువ్వు గనక అనుగ్రహిస్తే దక్కిపోతాయి. నువ్వు అనుగ్రహించకపోతే ఇందులో ఒక్కటి కూడా దక్కే మాట లేదు. కిము సపత్న జయాది రాశి. అందులో నేను కోరుకున్న కోరిక, నా మనసులో ఉన్న కోరిక, ఏం కోరిక, ఎంత కోరిక? సపత్న, నా దాయాదులు మా పిల్లల రాజ్యం కొలగొట్టారు, మళ్ళీ మా పిల్లలకి ఆ రాజ్యం ఇవ్వాలి, మా పిల్లలు వాళ్ళ దాయాదుల మీద గెలవాలి, ఇంతే కదా. ఇదేమీ పెద్ద విషయమా? సపత్న జయ, ఆది ఆశీ, ఇలాంటి కోరికలకి అసలు విలువేముంది? నువ్వు ఇవ్వగలిగిన బ్రహ్మాయుస్సుతో ఇదేమైనా పోలుతుందా? నువ్వు ఇవ్వగలిగినటువంటి వపురభీష్టం, భృగువు గారి కల్పాంత శరీరం కంటే ఇదేమన్నా గొప్పదా? దేనికంటే గొప్పది? నువ్వు ఇవ్వగలిగినటువంటి చిన్న చిన్న ఫలితాల్లో
కనీసం ఒక్కదానితో కూడా పోల్చదగింది కాదు, ఇది చాలా చిన్నది, నీ సామర్థ్యం ముందు ఇవన్నీ చిన్నపోతాయ్యా, కాబట్టి పెద్ద పనిలోకి దించేస్తున్నావని నువ్వే నాతో ఏం పరాచకాలు అడక్కర్లేదు అని చక్కగా చెప్పింది. ఆయుఃపరం వపురభీష్టం అతుల్యలక్ష్మీ ద్యోర్భూరసా సకల యోగ గుణాస్త్రివర్గ జ్ఞానంచ కేవలం అనంత భవంతి తుష్టాత్ త్వతో నృణాం కిము సపత్న జయాదిరాశి అనే ఈ శ్లోకంలో 3 శ్లోకాలే మాట్లాడింది. 3 శ్లోకాల్లో పక్కాగా తన అభిప్రాయం ఏంటో స్వచ్ఛంగా తెలియజేసింది, ఎక్కడా లోపం చేయలేదు. చేసేటప్పుడు ఎలా తెలియజేసింది, నా మనసులో ఉన్న కోరిక ఇది, నీకు తెలుసు, నేను కూడా సపత్న జయ అనే వాక్యంతో పలికేస్తున్నాను. ఇది చేయటంలో నీకేమీ సామర్థ్య లోపం లేదు, నా వల్ల కాదండి, సారీ అని చెప్పి నువ్వేం పారిపోలేవు కూడాను. నీ సామర్థ్యం ముందు నేను కోరే కోరిక అసలు విలువలేని కోరిక, కాబట్టి ఈ కోరిక తీర్చడంలో నీకు అభ్యంతరం ఉండకూడదు. అదే సమయంలో నాకు నువ్వు తప్ప గతి లేదు, ఎందుకంటే దీననాథ, నేను దీనంగా ఉన్నాను, నువ్వేమో దీననాథుడివి, కాబట్టి నువ్వే మాకు గతి, నువ్వే నాకు గతి, నువ్వే నా ఈ కోరికను తీర్చాలి, నీకు మాత్రం ఈ కోరిక కష్టమైంది కాదు అని చాలా పక్కాగా తేల్చి చెప్పేసింది, ఓ జడ్జిమెంట్ ఇచ్చినట్టు ఇచ్చేసేసింది. దాంతో పరమాత్మ ఎలా రియాక్ట్ అయ్యాడనే విషయాన్ని శ్రీశుక ఉవాచ ఆదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతి హోవాచ భారత. ఆదిత్య ఏవం స్తుత, అదితి ఈ రకంగా స్తుతి చేసేసరికి రాజన్ ఓ పరీక్షిత్తు భగవాన్ పుష్కరేక్షణ, భగవాన్ ఆ విధమైన షడ్విధమైన ఐశ్వర్యం ఉన్నటువంటి ఆ పరమాత్మ శ్రీహరి పుష్కరేక్షణ తామర పూల లాంటి అందమైన కళ్ళతో నవ్వుతూ చూశాడు. భలే ఇరికిచ్చావు తల్లి, నువ్వు నేను చెయ్యను అనటానికి వీలే లేకుండా ఇరికించేసేసావు, నీ మాటలతోనూ నీ సత్యవాక్యాలతోనూ ఇరికించావు అని నవ్వుతూ చూశాడు. నవ్వుతూ చూశాడే కానీ ఆవిడ మనస్సుల్లోకి తొంగి చూశాడు, ఆవిడ మనసులో ఏ భావం ఉంది అని. ఎలా తొంగి చూడగలిగాడు అంటే క్షేత్రజ్ఞ సర్వభూతానాం, ప్రతి ప్రాణికి అంతర్యామి ఆయనే కదా, కాబట్టి ఒకసారి అంతర్యామిగా మనసులో లోతుల్లో ఏముంది అని తొంగి చూశాడు. తొంగి చూస్తే పవిత్రమైన భావమే ఉంది, బయటికి ఏం మాట్లాడిందో లోపల అదే భావం ఉంది, బయటికి ఏ విధంగా ఇన్ని స్తుతి చేస్తోందో లోపల అంతకంటే బలమైన భక్తే ఉంది అని గమనించాడు. గమనించి ఇతి హోవాచ భారత, ఇంకా ఇది తప్పేది కాదు, దీన్ని ఏ విధంగానూ మనం ఇటు అటు మార్చలేము, ఈవిడ చెప్పినట్లు చేయవలసిందే అనే అభిప్రాయంతో ఆవిడితో ఇలా మాట్లాడాడు. ఆదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణ క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతి హోవాచ భారత అని ఏం మాట్లాడాడు అనే విషయాన్ని మనం చూద్దాము. అసలు వాస్తవానికి అదితి మాట్లాడిన 3 మాటల తర్వాత పై మాట మనం మాట్లాడుకోకూడదు, అసలు పై మాట రాకూడదు. అంత చక్కగా ఆ భావన ఉంది, అంత భావనలో క్లారిటీ ఉంది, భగవంతుడి యొక్క తత్వం మీద అంత క్లారిటీ ఉంది, భగవంతుడి మీద అంత అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది, భగవంతుడి సామర్థ్యం మీద అంత నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో వ్రతం చేసింది కాబట్టే, ఆ నమ్మకంతో భగవంతుడినే ధ్యానిస్తూ కూర్చుంది కాబట్టే ఆవిడకి ఆ వ్రతం అవ్వంగానే ఆయన త్రయోదశి రోజు సాయంత్రం ఈవిడ భోజనం చేసి తాంబూలం నోట్లో వేసుకుందో లేదో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి అంశం. భగవంతుడి మీద విశ్వాసం, ఆయన సామర్థ్యం మీద మనకు ఉండాల్సిన నమ్మకం, ఆయన్ని సంతోషపరచుకోవటానికి మనం చేసేటువంటి విధానాల మీద మనకు అవగాహన అనేది మనకు అతి ప్రధానమైనటువంటి అంశం. అదితి చేసి చూపించింది, అదితి మాట్లాడి చూపించింది, భగవంతుడు ప్రత్యక్షమైన తర్వాత అదితి యొక్క రియాక్షను, ఇవన్నీ కూడా మనకి ఈ విషయాన్నే చాలా చక్కగా బోధిస్తాయి. మనం ఈ విషయాల్ని మనసులోకి ఎక్కించుకుని మనం కూడా అదితిలాగా భగవంతుడి మీద అచంచల విశ్వాసంతో, ఆయన యొక్క సామర్థ్యం మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో, ఆయన మీద పరిపూర్ణమైనటువంటి బుద్ధితో, శ్రద్ధతో ఆయన చెప్పినటువంటి ధర్మాల్ని, ఆయన్ని అందుకోవటానికి వీలుగా మనం చేయవలసినటువంటి ధర్మాల్ని ఆచరించాలి అని ఈ సందర్భంగా అనుకుందాము. మనకి ఇలాంటి భావాల్ని, ఇలాంటి ధర్మాచరణ బుద్ధిని, ఇలాంటి వ్రతాచరణ బుద్ధిని ఇవ్వవలసిందిగా మాత్రం ఆ భక్తజన మానస సరసీరుహ నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 11 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాము. అథ శ్రీమద్భాగవతే
పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః. శ్రీశుక ఉవాచ ఇత్యుక్తా సాదితి రాజన్ స్వభర్త్రా కశ్యపేన వై అన్వతిష్ఠద్వ్రతమిదం ద్వాదశాహమతంద్రితా చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం ప్రగృహ్యేంద్రియదుష్టాశ్వాన్ మనసా బుద్ధిసారథి మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని వాసుదేవే సమాధాయ చచారః పయోవ్రతం. తస్యాః ప్రాదురభూత్తాత భగవానాదిపూరుషः పీతవాసాశ్చతుర్బాహుః శంఖచక్రగదాధరः తన్నేత్రగోచరం వీక్ష్య సహసోత్థాయ సాదరం ననామ భువి కాయేన దండవత్ ప్రీతివిహ్వలా సోత్థాయ బద్ధాంజలిరీడితిం స్థితా నోత్సేహ ఆనందజలాకులేక్షణా బభూవ తూష్ణీం పులకాకులాకృతిః తద్దర్శనాత్యుత్సవగాత్రవేపథుః ప్రీత్యా శనైర్గద్గదయా గిరా హరిం తుష్టావసాదేవ్యదితిః కురుద్వః ఉద్వీక్షతి సా పిబతీవ చక్షుషా రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. అదితిరువాచ యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుతతీర్థపాద తీర్థశ్రవశ్రవణమంగళనామధేయ ఆపన్నలోకవృజినోపశమోదయాద్య షన్నః కృధీశ భగవన్నసి దీననాథః విశ్వాయ విశ్వభవనస్థితిసంయమాయ స్వైరం గృహీత పురుషక్తిగుణాయ భూమ్నే స్वस्थాయ శశ్వదుపబృంహిత పూర్ణబోధ వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే. ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ ద్యోర్భూరసాः సకలయోగగుణాస్త్రివర్గः జ్ఞానం చ కేవలమనంతభవంతి తుష్టాత్ త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః. శ్రీశుక ఉవాచ అదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరేక్షణః క్షేత్రజ్ఞః సర్వభూతానాం ఇతి హోవాచ భారత. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం అష్టమస్కంధే సప్తదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.